హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో నేను నా రియల్ స్టోరీ చెప్తా. యూకేకి వచ్చిన తర్వాత జీరో కనెక్షన్స్ నుంచి విత్ ఇన్ మంత్స్ ఆఫ్ కంప్లీటింగ్ మై మాస్టర్స్ 2 జాబ్ ఆఫర్స్ విత్ 50K ప్యాకేజ్ ఎలా క్రాక్ చేశా. లెట్స్ గో. Like every Indian student, I came to the UK, started my masters. I did my warehouse part-time job, chilled with friends. Life was moving. But తెలియకుండానే 6 months పాస్ అయిపోయి అండ్ రియలైజేషన్ వచ్చింది. రియాలిటీ చెక్. సో బేసిక్గా నేను ఒక వేర్ హౌస్లో పార్ట్ టైం చేసేవాడిని. సో నా సీనియర్స్ కూడా నాతో వర్క్ చేసేవారు అనమాట, మాస్టర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు. సో పిఎస్డబ్ల్యూలో ఉన్నారు కదా, ఇంకా జాబ్ రాలేదేంటి బ్రో మీకు అని చెప్పి ఒక అడగకూడని క్వశ్చన్ అడిగాను అనమాట. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, జాబ్ మార్కెట్ లేదు బ్రో యూకేలో, అసలు ఇంపాసిబుల్ ఇప్పుడు జాబ్ రావడం అని చెప్పి చెప్పారు. సో ఇనీషియల్గా నా ప్లాన్ ఏంటంటే, డిగ్రీ కంప్లీట్ అయ్యాక చిల్గా జాబ్స్ అప్లై చేద్దాం, సో ఈజీగానే వస్తుంది సిన్స్ నాకు ఒక బేసిక్ క్లౌడ్ సర్టిఫికేషన్ ఉంది ఆ టైంకి. సో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేదన్నమాట. బట్ ఎప్పుడైతే వీళ్ళు ఇలా చెప్పారో వాళ్ళని చూసిన తర్వాత కొద్దిగా భయం స్టార్ట్ అయింది. ఎస్పెషలీ పొద్దున్నే 6 o'clock లేచి ఆ స్నోలో నడుచుకుంటూ ఆ వేర్ హౌస్ పార్ట్ టైం జాబ్ చేస్తుంటే హెల్త్ బిస్కెట్ అయిపోయింది అనమాట. సో నా పిఎస్డబ్ల్యూ అంతా ఎలా చేయాలంటే కొద్దిగా ఆలోచించా. సో ఈ భయంతోనే ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఎర్లీ. సో నా సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయింది. సో నేను ఇంటర్న్షిప్స్కి, ఎంట్రీ లెవెల్ రోల్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. లిటరలీ ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ 500+ జాబ్స్ అండ్ గెస్ వాట్, ప్యూర్ రిజెక్షన్స్. సో ఇప్పుడు ఏంటంటే ప్యానిక్ ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఒకవైపు హెల్త్ వాడైపోతుంది అండ్ పిఎస్డబ్ల్యూలో అసలు నేను అలా వర్క్ చేయడం ఊహించుకోలేకపోతున్నాను, ఎందుకంటే ఇంపాసిబుల్ అనమాట ఈ ప్రజెంట్ హెల్త్ కండిషన్తో. సో అప్పుడే ఫిక్స్ అయ్యా, అందరూ ఫాలో అయ్యే పాత్ పని చేయట్లా, ఎందుకంటే ఆల్రెడీ జనాలు ట్రై చేస్తున్నారు అండ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. సో ఒక్కసారి అటు ఒక స్టెప్ బ్యాక్, లుక్డ్ ఎట్ మై సీవీ. చూడగానే క్లియర్గా తెలుస్తుంది ఎంట్రీ లెవెల్ సీవీలా ఉందని చెప్పి, అండ్ అన్నెసరీ స్కిల్స్ అన్నీ మిక్స్ చేసేసాను అందులో, క్లియర్గా కూడా లేదు. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఐ రీచ్డ్ అవుట్ టు ఇంజనీర్స్ ఆన్ లింక్డ్ఇన్. ఎవరికైతే 4+ ఎక్స్పీరియన్స్ ఉందో ఈ క్లౌడ్ అండ్ డెవాప్స్లో, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి రిక్వెస్ట్ చేశాను, మీరు ఏం స్కిల్స్ ప్రైమరీగా యూజ్ చేస్తారు, ప్రాజెక్ట్స్ ఎలాంటి వాటి మీద వర్క్ చేస్తారు అని ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి నా సీవీని రీస్ట్రక్చర్ చేశాయి. సో ఓన్లీ ఈ ప్రైమరీ స్కిల్స్ ఉండేలాగా. సో నెక్స్ట్ స్టెప్, సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నేను లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండడం స్టార్ట్ చేశాను. ఏంటంటే పోస్ట్ అయినా రీపోస్ట్ చేయడం, కమెంట్స్ చేయడం, లేదంటే ఏదన్నా టెక్నాలజీ పోస్ట్లకి లైక్ చేయడం, ఇలా ఏంటంటే యాక్టివ్గా ఉండేవాడిని బేసిక్గా. అండ్ దీంతో పాటే నా 3 months రోడ్ మ్యాప్ని నేను స్టార్ట్ చేశాను. బేసిక్గా ఒక రోడ్ మ్యాప్ పెట్టుకున్నా. ఫస్ట్ మంత్ ఏంటంటే ఒక సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్. సెకండ్ మంత్ వచ్చేసి నా కోర్ స్కిల్స్, AWS, లినక్స్, నెట్వర్కింగ్, CI/CD స్టఫ్ ఇది. థర్డ్ మంత్ వచ్చేసి ప్రాజెక్ట్స్. సో వన్స్ ఐ డిడ్ దిస్, కాల్స్ రావడం స్టార్ట్ అయ్యి, ఇట్ వర్క్డ్ అవుట్. బట్ అగైన్ రిజెక్షన్స్. ప్రాబ్లం కమ్యూనికేషన్. ఇంగ్లీష్ బాగాలేదని కాదు, ప్రజెంటేషన్ బాగాలేదని. సో బేసిక్గా ఆలోచిస్తే రిక్రూటర్స్ డేలో 50 మెంబర్స్కి అట్లీస్ట్ కాల్ చేస్తారు, అండ్ ప్రతి ఒక్కరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, ఐఎమ్ జాన్, ఐవ్ కంప్లీటెడ్ మై మాస్టర్స్, ఐఎమ్ సో గుడ్ ఎట్ దిస్ అండ్ బ్లా బ్లా బ్లా. సో నేను చెప్పేది కూడా ఇక్కడ స్పెషల్గా ఏం లేదు, నేను కూడా సేమ్ అదే బోరింగ్ స్క్రిప్ట్ చెప్తున్నా. సో మళ్ళీ నేను ఇక్కడ సార్ట్అవుట్ చేసుకోవాల్సిన విషయం. సో అందుకే నేను టెంప్లెట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. న్యాచురల్గా ఒక రిక్రూటర్తో మాట్లాడేటప్పుడు కాన్వర్జేషన్ని ఎంగేజింగ్గా ఎలా చెప్పాలి, నా ప్రొఫైల్ని ఇంట్రెస్టింగ్గా ఉండేలా ఎలా చేయాలని చెప్పి. సో ఇది నేను ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. ఫోన్లో రికార్డ్ కూడా చేసుకునేవాడిని నేను మాట్లాడేటప్పుడు, అంటిల్ ద పాయింట్ ఇట్ బికేమ్ న్యాచురల్. సో ఎప్పుడైతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందో, ఓకే న్యాచురల్గా ఇప్పుడు నా ప్రొఫైల్ని ఇంట్రెస్టింగ్గా చెప్పగలను అని చెప్పి, ఐ స్టార్టెడ్ అప్లయింగ్ అగైన్. అండ్ నౌ ద మ్యాజిక్ స్టార్టెడ్. సో నాకు ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, నెక్స్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతున్నాయి. సో బేసిక్గా ఎలా స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ 1.5 months, సో మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను బేసిక్గా ఈ 1.5 months పీరియడ్లో. సో ఎట్ లాస్ట్ ఐ గాట్ 2 offers, 2 కూడా more than 50K. The one which I am doing at this point, and one more is from William Hills. సో ప్రజెంట్ కంపెనీ ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట, ప్లస్ రిమోట్ జాబ్ ఇది. సో విలియం హిల్స్ ఏంటంటే ఆన్ సైట్, ఐ మీన్ హైబ్రిడ్ రోల్ ఇది. సో 3 days ఆఫీస్కి రావాలని చెప్పారు, సో అందుకని నేను అది తీసుకోలేదు. So this is how I landed my job, and these are the mistakes I've did
డ్యూరింగ్ మై ఎంటైర్ థింగ్. సో బేసిక్గా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉంటారని చెప్పి. సో ప్రజెంట్ మీరు మాస్టర్స్ చదివే ఫేజ్లో ఉన్నా, లేదంటే జాబ్ హంట్ స్టేజ్లో ఉన్నా, ఇన్ కేస్ నేను పర్సనల్గా యూజ్ చేసిన నా టెంప్లెట్స్ ఏమైతే ఉన్నాయో ఫర్ స్క్రీనింగ్ రౌండ్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ద రోడ్ మ్యాప్ విచ్ ఐ హ్యావ్ ఫాలోడ్ పర్సనలీ, ఇవి కావాలంటే యూ కెన్ కమెంట్ అండ్ I'll share them. So yeah, that's it for the video. I'll see you on the next one. Until then, peace out.